బ్రేకింగ్ న్యూస్ అటు బంజారా హిల్స్ లో కూడా ఇదే తరహాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ కారుని ఢీకొట్టారు మందుబాబులు. ఆల్టో కారును ఫోర్డ్ కార్ ఢీకొట్టింది. టీఆర్ఎస్ భవన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆల్టో కారులో ఉన్నవారు మద్యం మత్తులో రాంగ్ రోడ్ లో వచ్చి యాక్సిడెంట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కార్ నంబర్ AP 13K3625. కారులో ఇద్దరు మహిళలు ఓ యువకుడు మద్యం తాగున్నారు. ప్రమాదం జరిగాక కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా భయం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లను లెక్క చేయడం లేదు. హైదరాబాద్లో మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. పీకల దాకా తాగి అతి వేగంతో యాక్సిడెంట్లు చేస్తున్నారు యమ డ్రింకర్లు. తాజాగా ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన స్విఫ్ట్ కార్ డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 5 యువకులు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లంతా మద్యం మత్తులోనే ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ప్రమాదానికి గురైన KA 51D4208 నెంబర్ గల కారును అద్దెకు తీసుకొచ్చినట్టు తెలిపారు పోలీసులు. चल ना निवासा ना బంజారా హిల్స్ లో ప్రమాద దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మద్యం మత్తులో ఓ కార్ని ఢీకొట్టారు మందుబాబులు. चल ना निवासा ना ఆల్టో కార్ను ఫోర్డ్ కార్ ఢీకొట్టింది. ఒక ప్రమాదంలో టీఆర్ఎస్ భవన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆల్టో కార్లో ఉన్నవారు మద్యం మత్తులో రాంగ్ రూట్ లో వచ్చి యాక్సిడెంట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కార్ నంబర్ AP 13K3625. కారులో ఇద్దరు మహిళలు ఓ యువకుడు మద్యం తాగున్నారు. ప్రమాదం జరిగాక కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయారు వారు. ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.